హే గాయ్స్, నమస్తే, సత్ శ్రీ అకాల్. సో ఈరోజు నేను ఆఫీస్ డుమ్మా కొట్టా. నాకు వెళ్ళడానికి అస్సలు ఎనర్జీ లేదు. సో లేట్గా లేచి మంచిగా ఇలాచి చాయ్ పెట్టుకుని కొంచెం అలా చాయ్ రిలీజ్ చేస్తూ సిప్ బై సిప్ లైక్ దిస్ ఇస్ మై టీ టైమ్ అనమాట. టీ టైంలో ఐ జస్ట్ నీడ్ మై టైం. టీ టైం మీన్స్ ఇట్స్ మై టైం. ఇంకా టీ తాగి ఆ తర్వాత నాకు మ్యాంగో తినాలనిపించింది. ఇంకా కొంచెంసేపు అలా సినిమా చూస్తూ మ్యాంగో తిన్నా. ఆ తర్వాత వాటర్ మెలన్స్ తిని ఇంకా వాటర్ మెలన్ జ్యూస్ ఫేస్కి అలా ప్యాడ్తో పెట్టుకుంటున్నా, స్ప్రెడ్ చేసుకుంటూ. చాలా ఫ్రెష్ ఉంటుంది ఫేస్ అండ్ చాలా హైడ్రేట్ ఉంటుంది. సో ఫ్రూట్స్ తిన్నాక నేను ఇదే చేస్తా. అండ్ లంచ్లో నేను బ్రెడ్ తిన్నా. బ్రెడ్ రోస్ట్ చేసుకుని ఫుల్గా బటర్ వేసుకుని. ఐ లవ్ బ్రెడ్ టోస్ట్. ఏంటి ఏదో ఫుడ్ బ్లాగ్లా ఉంది, ఒకదాని తర్వాత ఒకటి తినేస్తుంది అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో ఐ హ్యావ్ టు ఈట్ ఫుడ్. సో తినేసి మళ్ళీ 12:30 ఆ టైంలో మళ్ళీ ఒక న్యాప్ వేసి పడుకున్నా. నేను పడుకునేలోపు హర్ష్ వచ్చాడు. నేను లీవ్ పెట్టా అంటే హర్ష్ పక్క డుమ్మా కొట్టి వచ్చేస్తాడు, హెడేక్ అని చెప్పి వచ్చాడు. అంతే. ఇంక తర్వాత హర్ష్ కూడా పడుకున్నాడు. నేను బ్లింకిట్లో కొన్ని హెయిర్ కేర్ అవి ఆర్డర్ పెట్టా అండ్ లిప్స్టిక్స్. హెయిర్ అయితే బాగా ఫ్రిజీ అయిపోయింది. హెయిర్ పెరుగుతుంది బట్ చాలా ఫ్రిజీ ఉంది. సో అందుకే క్యాస్టర్ ఆయిల్ ఇంకా లిప్స్టిక్స్ అయి పెట్టా. ఇంకా తర్వాత మా ఇద్దరికి పొంగల్ చేసా తినడానికి. సో ఫస్ట్ టైం తిన్నాడు అనమాట సౌత్ ఇండియన్ పొంగల్. చాలా టేస్టీ ఉంటుంది. ఇది చాలా సూతింగ్ అనమాట స్టమక్కి అండ్ చాలా కంఫర్ట్ ఫుడ్. తినేసి ఇంకా నేను ఈ క్యాస్టర్ ఆయిల్ హెయిర్కి పెట్టా. సో క్యాస్టర్ ఆయిల్ ఏంటంటే యూజువల్లీ హెయిర్ ఫ్రిజీ లేకుండా అండ్ సాఫ్ట్ చేస్తుంది. బట్ ఇట్స్ వెరీ థిక్. సో విష్ కేర్ క్యాస్టర్ ఆయిల్ ఆర్డర్ పెట్టా. ఇట్స్ నైస్. ఇంకా ఆ తర్వాత చాలా బట్టలు ఉన్నాయి. ఆ బట్టలన్నీ మడతేసా. 2 days నుంచి అలాగే సోఫాలో పడున్నాయి. ఇంకా ఐ ఫినిష్ దట్ అండ్ ఐ హ్యాడ్ బ్లాక్ కాఫీ. తర్వాత సాంగ్స్ వింటూ ఇంకా నాకు కబోర్డ్ మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నా. బట్టలు ఎలా పడితే అలా ఉన్నాయి. అండ్ ఆ తర్వాత ఐ హ్యాడ్ ఫ్రోజన్ బ్లూబెర్రీస్ విచ్ ఈజ్ లైక్ అ పవర్ హౌస్. అండ్ డిన్నర్లో ఐ హ్యాడ్ కర్రీ రైస్ మా అత్తయ్య పంపించింది. అంతే. ఇఫ్ యూ లైక్ దిస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.